మనందరికీ తెలుసు ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని. ఎంతమంది నమ్ముతున్నారండి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది? హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంట. కొన్నిసార్లు ప్రార్థన ఎంత చేసినా పరిస్థితులు మారో, అప్పుడు ప్రార్థన మనల్ని మారుస్తుందంటండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం పరిస్థితులే మారాలి 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 మారాలి, నేను మాత్రం మారను అనుకుంటాం. కొన్నిసార్లు ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు పరిస్థితులు మారుస్తాడు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారవు, కానీ మనల్ని మారుస్తాడు. సో ప్రార్థనలో ఉన్న శక్తి చాలా చాలా గొప్పది. అందుకే అపవాది సాయశక్తిలో ప్రయత్నం చేస్తాడంటే మనం ప్రార్థన చేయకుండా. తెలుసా మీకు ఆ విషయం? నిన్ను భోజనం చేయనిస్తాడు, టీవీ చూడనిస్తాడు, నిద్రపోనిస్తాడు, బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని ఇస్తాడు, వార్తాపత్రిక చదవనిస్తాడు, సోషల్ మీడియాలో అవి ఇవి చూడనిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడంట. తెలుసా? మనకి తెలుసు కదండి, ఎక్స్పీరియన్స్ అది. వాళ్ళు ప్రార్థన చేయాలనుకుంటే ఆ టైంకి ఏదో ఒక పని, ప్రపంచంలో లేని పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి, మర్చిపోయిన పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. పని చేయాలని ఇంట్రెస్ట్ మోకాళ్ళు వేయగానే వస్తుందండి కొంతమందికి. తెలుసా? మోకాళ్ళు వేయగానే కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అక్క అదేంటో తెలియదు కానీ మోకాళ్ళు వేయగానే పెండింగ్ వర్క్లన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఇక మైండ్లో. మళ్ళీ అవి మర్చిపోతే ఇంక మళ్ళీ గుర్తురావేమో అనిపిస్తుందంట. అంటే అపవాదం అంటాడు, ఇప్పుడే లేచి నువ్వు వెళ్ళి ఆ పనులన్నీ చక్కబెట్టుకొని రా, ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు కదా. అంతే కదండి. మనం ఏమనుకుంటాం, ప్రార్థన ఎప్పుడన్నా చేయొచ్చు, దేవుడు అక్కడే ఉన్నాడు, దేవుడు మనతోనే ఉన్నాడు, ఎప్పుడన్నా చేయొచ్చు ప్రార్థన. పొద్దున్న చేయొచ్చు, ఆఫ్టర్నూన్ చేయొచ్చు, నైట్ చేయొచ్చు, అర్ధరాత్రి చేయొచ్చు, తెల్లవారుజాము చేయొచ్చు, ఎప్పుడన్నా చేయొచ్చు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు చేద్దాంలే, అసలు ఎప్పుడు చేయమంట మనం ప్రార్థన కొన్నిసార్లు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా చేయొచ్చని. కొన్నిసార్లు ప్రార్థనని ఎప్పుడూ చేయకుండా ఉండిపోతూ ఉంటాం. దేవుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు కదా, పర్వాలేదులే, ఎప్పుడు మొరపెట్టుకున్నా ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా అని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడు. ఇప్పుడు దొరికే టైంలో ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు నీకు. ఇప్పుడు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే, మొరపెట్టుకుంటే నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు దగ్గరగా ఉన్నప్పుడే నువ్వు వాడుకో, అవకాశాన్ని సద్వినియోగము చేసుకో. అందుచేత విశ్వాసంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే దేవుళ్ళు ఎదుగుతూ ఉన్న కొద్దీ అపవాది ప్రార్థన చెయ్యనివ్వకుండా చాలా ఐడియాలు, చాలా ట్రిక్కులు వాడు పన్నుతూ ఉంటాడు అనమాట. అందుకని అపవాది యొక్క తంత్రములు అనే మాట ఉంది, విన్నారండి? అపవాది యొక్క తంత్రములు. ఇంకొక మాట కూడా ఉంది, అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే అర్థం ఏంటంటే, అపవాది ట్రిక్స్ అన్ని మనం తెలుసుకుంటే వాడి తంత్రాల్లో, వాడి కుతంత్రాల్లో మనం ఇరుక్కుపోకుండా మనం జాగ్రత్త పడతాం. హల్లెలూయా. మనం అంత తెలివి లేని వాళ్ళముగా ఉండకూడదు. మరి తెలివి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, అపవాది తంత్రములను తెలుసుకొని అపవాది తంత్రముల నుండి తప్పించుకునే జ్ఞానము దేవుని వాక్యం చదవడం ద్వారా మనము పొందుకుంటాం. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో ఎలా ప్రార్థన చేయాలో ఒక శక్తివంతమైన వాక్య భాగాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్. ఈరోజు నా వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే, ప్రార్థనలో ఎలా పోరాడాలి. హౌ టు రెజల్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పోరాడుట ఎట్లు. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మళ్ళీ డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను. అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా అపవాది చాలా పోరాటాలు చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? ప్రార్థనలో ఎలా పోరాడాలని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందు, నువ్వు ప్రార్థించకుండా అపవాది చాలా పోరాటాలు నీకు పెడతాడు. అపవాది నీతో కూడా పోరాడుతూ ఉంటాడు. ప్రార్థన గదిలోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా, నీ మోకాళ్ళ మీద నువ్వు పడకుండా, నువ్వు మోకాళ్ళ మీద పడినా ఇంకేదో ఆలోచనలోకి వెళ్ళిపోయేటట్టు, లేకపోతే ఇంకేదో నీరసం, ఇంకేదో బాధ, ఇంకేదో ఆకలి, ఇంకేదో ఫోన్ కాల్, ఇంకేదో ఎవరో వచ్చి తలుపు తట్టడం, ఇవన్నీ కరెక్ట్గా ప్రార్థనలో ఉన్నప్పుడే జరుగుతాయి. అప్పుడు నువ్వు దేవుడికి ఎంత విలువ ఇస్తున్నావు, నీ పనులకు ఎంత విలువ ఇస్తున్నావు బయటపడుతుంది. అర్థమవుతుందండి? ఎవరైనా వచ్చి తలుపు తట్టగానే, లేకపోతే బయట చిన్న శబ్దం వినబడగానే, కుక్క మొరగగానే నువ్వు పరిగెట్టి బయటికి వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వు కుక్కకి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వడం లేదన్నమాట. అంతే కదా? చిన్న చీమ చిటుక్కుమనగానే నువ్వు లేసి వెళ్ళిపోతున్నావు ప్రార్థనలో నుంచి అంటే, చిన్న సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే ఇదేదో ఎమర్జెన్సీ కాల్ అన్నట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే, నీకు దేవునితో ఉన్న అపాయింట్మెంట్ అంటే విలువ లెక్క లేదన్నమాట. డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్తామండి, డాక్టర్ ఎదురుగా కూర్చుంటాం. డాక్టర్ ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే ఫోన్కి ఏదో రింగ్ వస్తుంది, మాట్లాడతామా? సెల్ ఫోన్ తీసుకొని డాక్టర్ గారు ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడాలంటామండి అనం. ఎందుకంటే డాక్టర్ అపాయింట్మెంట్కి డబ్బులు కడతాం కదా. డాక్టర్ అపాయింట్మెంట్కి డబ్బులు కడతాం. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆ డాక్టర్కి సర్జరీలు ఉంటే, వేరే అపాయింట్మెంట్స్ ఉంటే అవన్నీ చూసుకొని వచ్చేదాకా వెయిట్ చేస్తాం. కాబట్టి చాలా విలువ.
అమ్మో డాక్టర్ గారితో ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకోవాలని చక్కగా మాట్లాడి ఆ తర్వాత బయటకు వచ్చాక ఏమనుకోవద్దండి ఫోన్ ఎత్తలేదు, నేను డాక్టర్ అపాయింట్మెంట్లో ఉన్నానని వాళ్ళకి సర్ది చెప్పుకుంటాం. కానీ పరలోకపు డాక్టర్లకు డాక్టర్ అయిన దేవుడితో అపాయింట్మెంట్ అప్పుడు మాత్రం ఈ అపాయింట్మెంట్లన్నీ మనం అటెండ్ అయ్యి ఆ దేవునికి మాత్రం విలువ చాలాసార్లు ఇవ్వం. దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాము, దేవునికి మన హృదయంలో మన జీవితంలో ఎంత స్థానం ఇస్తున్నాం అనేది మన యాక్షన్స్, మన యొక్క క్రియలే చూపిస్తాయి. అర్థమవుతుందండి? చెప్పడం కాదు, పాటలు పాడడం కాదు. నిన్నే ప్రేమింతును, నా ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరే వరకు, ఈ పాటలన్నీ పాడుతూ ఉంటాం ఇక్కడ కూర్చొని. ఈ పాటలు కొన్నిసార్లు అబద్ధాలని మనమే రుజువు చేసేస్తూ ఉంటాం. ఎట్లా అంటే మనము వేరే పనులకు ఇచ్చిన ప్రాధాన్యత, ఇతర వ్యక్తులకు ఇచ్చిన ప్రాధాన్యత, మన స్వంత పనులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని సన్నిధికి, దేవునితో మాట్లాడే ప్రార్థనా సమయానికి ఇవ్వనప్పుడు. కనుక ప్రార్థన అంటే ఏంటంటే ఇట్ ఈస్ అపాయింట్మెంట్ విత్ గాడ్. హల్లెలూయా! దేవునితో అపాయింట్మెంట్. నువ్వు మోకాళ్ళే కానీ దేవుడు ఇలా వింటూ ఉంటాడండి. ఇప్పుడు నువ్వు మధ్యలో దేవా నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను, ఇక్కడికి వెళ్ళేసి వస్తానంటే అర్థం లేనట్టే, దేవునికి మనం విలువ ఇవ్వనట్టే. సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నీ ప్రార్థన, నీ మొరను చెవియొగ్గాలని ఇలా ఆయన చెవి నీకు ఇస్తే నువ్వు వేరే పనుల మీద అటు ఇటు తిరుగుతున్నావంటే ప్రార్థనలో అసంపూర్ణమైన ప్రార్థన. కొన్నిసార్లు చూడండి, ఒక అరగంటన్నా చేయాలని కూర్చుంటాం, 5 నిమిషాల్లో ముగించేస్తాం కదండి. ప్రార్థన చాలాసార్లు మన పనుల ఒత్తిడి వలనో, మనకు వచ్చే డిస్ట్రాక్షన్స్ వలనో, మనకు వచ్చే డైవర్షన్స్ వలనో ప్రార్థనకు కేటాయించవలసినంత సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటాము. అయితే ప్రార్థన దేవునితో అపాయింట్మెంట్ అని గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రార్థనకు మనం అత్యధికమైన విలువను, ప్రాధాన్యతను ఇస్తాము. హల్లెలూయా! కిచెన్ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే, షాపింగ్ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే, నీ ఉద్యోగ పనులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే, నీ బంధువులకు నువ్వు చేయవలసినవి, నీ బంధువుల నుండి పొందుకోవలసినవి, నీ స్నేహితులతో నీకున్న సంబంధాలు, వాటన్నిటికంటే దేవునికి నీవు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నేర్చుకున్నప్పుడు నీ ప్రార్థన జీవితము ఒక పటిష్టమైన ప్రార్థన జీవితంగా ఉంటుంది. హల్లెలూయా! దేవుని ఆశ ఏంటంటే సేవకులు ఒక్కళ్ళే ప్రార్థన యోధులుగా ఉండాలని దేవుని ఆశ కాదండి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అందరం ప్రార్థన యోధులం అవ్వాలని. హల్లెలూయా! ఇప్పుడు ప్రార్థన యోధులుగా ఎలా అవ్వగలమో దేవుని వాక్యంలో ఉండే ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను, క్షమించండి, 1వ వచనం చదువుకుందాం. కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. బీ ఫర్మ్, బీ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. ప్రభువులో మీరు స్థిరంగా ఉండాలి, ప్రభువులో మీరు బలంగా ఉండాలి. ప్రభువులో స్థిరంగా ఉండడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు బీ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో స్థిరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ డెఫినెట్ ప్రేయర్ టైం. ఒక ప్రార్థన సమయాన్ని నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. ప్రార్థన కొరకు నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎంతమందికి వారి జీవితంలో ప్రార్థన సమయం అనేది ఒకటి ఉంది? టీవీ సమయం ఒకటి ఉంటుంది, సీరియల్ సమయం ఒకటి ఉంటుంది కదండి. ఉదయాన్నే నేను ఈ టైంకి లేస్తానండి అని కొన్ని నిర్దిష్టమైన టైం టేబుల్ మనకు ఉంటుంది. ఇది టీ టైం అండి, 4 అయితే గంట కొడుతుంది కొంతమందికి, ఆ టైంలో టీ తాగాల్సిందే. అలా నీ జీవితంలో ప్రార్థనకు ఒక సమయం నువ్వు కేటాయించావా? డూ యూ హ్యావ్ అ డెఫినెట్ ప్రేయర్ టైం ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఒక ప్రార్థన సమయం నీకుందా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థనను గురించిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, చదువుకుందాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. నిలకడ, మెలకువ 2 మాటలు కనబడుతుంది. నిలకడ అంటే ఫర్వెంట్, మెలకువ అంటే అలర్ట్. 2 మాటలండి, 2 వేరు మాటలే, కానీ 2 కూడా ప్రార్థనకు సంబంధించే వ్రాయబడ్డాయి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట, కృతజ్ఞత గలవారై దాని యందు అంటే ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. ప్రార్థనలో నిలకడ ఉండడం అంటే ఏంటి?
ప్రార్థనలో ఒక ఫర్వెంట్ ప్రేయర్ అంటే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన. మెలకువగా ఉండడం అంటే ఏంటంటే బీ అలర్ట్ అండ్ ప్రేయర్. ఎప్పుడు ఏ శోధన వస్తుందో అని మెలకువగా ఉండి ముందుగానే అలర్ట్గా ఉండి ప్రార్థన చేసుకోవడం. చూడండి, మనం చాలాసార్లు రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో కొన్ని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాము, కొన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇంటి తలుపులకి బోల్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము. స్త్రీలు అయితే ఇంటి గ్యాస్ సిలిండర్ కట్టేసామా లేదా కట్టాము, కొన్నిసార్లు కట్టామా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటాం. వై? అది మెళకువగా ఉండడంలో ఒక భాగం, అంతే కదండి. జాగ్రత్త తీసుకోవడంలో ఒక భాగం. సిలిండర్ పేలిపోయాక, ఇల్లంతా కాలిపోయాక, ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేల్కొనే ఉపయోగము లేదు. మేము మీట్ అండ్ గ్రీట్కు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు చాలా కుటుంబాలు వచ్చి కలుసుకొని వారి జీవితాల్లో మరి జరిగిన విషయాలు కొన్ని పంచుకుంటున్నప్పుడు కొంతమంది వెళ్ళిన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వింటూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఒక కుటుంబం వచ్చి చెప్తున్నారు, మా తండ్రి గారండి చాలా దైవికంగా ఉండే వ్యక్తి, చాలా ప్రేమించే తండ్రి, కుటుంబానికి ఒక గ్రేట్ సపోర్ట్. మా ఫాదరు మంచి వ్యక్తి అండి, ఒక ఫైర్ యాక్సిడెంట్లో 98% బాడీ కాలిపోయింది, 98% దేహం కాలిపోయింది. అది తన పొరపాటు వల్ల జరిగింది కాదు, వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది కాదు. కానీ ఒక కంపెనీలో వారి తండ్రి గారు వర్క్ చేస్తుంటే అనుకోకుండా ఒక ఎక్స్ప్లోజన్ జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్లో మంటల్లో చిక్కుకున్నారంట వారి తండ్రి గారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంట. ఫస్ట్ ఫ్లోర్ అంతా కాలిపోతుంది. కిందకు చూస్తే కింద కూడా మంటలంట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకితే మంటల్లో పడతారు, మళ్ళీ కాలిపోతారు. అలాగే కాలుతూ దేహంతో కిందకు వచ్చేసారంట ఆ తండ్రి గారు. 98% 98% బాడీ బర్న్స్తో దాదాపు ఒక 5 రోజులు 8 రోజులు హాస్పిటల్లో మా నాన్నగారు స్ట్రగుల్ అయ్యి తర్వాత దేవుని రాజ్యానికి పిలువబడ్డారండి. ఇది జరిగి ఒక 2 years అలా అవుతున్నట్లుంది. కానీ ఆ సంఘటన గురించి వాళ్ళు చెప్తుంటే మళ్ళీ కన్నీరు కార్చేస్తూనే ఉన్నారండి. ఎందుకంటే ఆ సంఘటన ద్వారా తమ తండ్రి గారు అనుభవించిన బాధ, తాము ప్రేమించిన తండ్రి, తాము ప్రేమించిన భర్త పొందిన వేదనను కుటుంబీకులు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే వాళ్ళ కళ్ళ నుండి దారగా కన్నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ప్రమాదాలు అయిపోయాక మేల్కుంటాం, చేసేది పెద్దగా ఏమి ఉండదు. ఆ కుటుంబంలో వాళ్ళ అజాగ్రత్త వలన కాదు, ఆ కంపెనీలో జరిగిన పొరపాటు వలన ఒక కుటుంబంలో ఇంటికి ఆధారంగా ఉన్న ఒక మంచి తండ్రి తన నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మెలకువగా ఉండకపోవడం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో, కొన్నిసార్లు డ్యామేజ్ మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోలేమండి. ఆ డ్యామేజ్ నుంచి మళ్ళీ మనం కోలుకోలేనంత డ్యామేజ్ అయిపోద్ది కొన్నిసార్లు. అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోక సంబంధంగా మీరు ఏమైనా నష్టపోతే కొన్నిసార్లు ఎలా పొందుకోలేరు, ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని నష్టాలు వస్తే వాటిని మళ్ళీ మీరు వెనక్కి పొందుకోవడం చాలా కష్టము. అందుకే ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థన యందు మెళకువగా ఉండండి. 2 మాటలు నాతో చెప్పండి, నిలకడ, మెళకువ. రాత్రిలో మెలకు కాదు, ప్రార్థనలో మెలకు. అంటే అర్థం ఏంటంటే అర్ధరాత్రి నీకు ప్రార్థనలో మెలకు వచ్చినా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొంతమంది అర్ధరాత్రి నిద్రలో మెలకు వస్తే అటు దొల్లుతారు ఇటు దొల్లుతారు, బయట వాకింగ్ చేస్తారు, మళ్ళీ ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటారు, ఒక సినిమా పాటలు పెట్టుకుంటారు, ఇంకేదో చూసుకుంటా కూర్చుంటారు. అది కాదు ప్రార్థనలో మెలకు ఉండడం అంటే. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ మీన్స్. నీకెప్పుడు మెలకు వస్తే అప్పుడు, నీకెప్పుడు డేంజర్ ఏదన్నా జరుగుతుంది అని అలాం కొన్నిసార్లు మనకి మోగుతుందండి, అవునా కదా? కొన్ని ప్రమాదాలు దేవుడు ముందే హెచ్చరిస్తాడు, వెళ్ళకు, నువ్వు బయటకు వెళ్ళకు, ఇవాళ ఇంట్లో కూర్చో అంటాడు. మనం అనుకుంటాం దేవుడా అది లేకపోతే ఏదోలే పోతే పోన్లే అనుకొని వెళ్ళిపోతామండి. కొన్నిసార్లు దేవుడు చాలా సైలెంట్గా విస్పర్ చేస్తాడు, ఏదో కీడు రాబోతుంది, ఏదో ప్రమాదం పొంచింది, జాగ్రత్త అని. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ప్రమాదం వచ్చినా నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. అది ప్రార్థనలో మెలకువగా ఉండడము అంటే. ఎపఫ్రా అనే ఒక వ్యక్తిని గురించి ఈ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉంది, హీ ఈజ్ అ మోడల్ క్రిస్టియన్. ఒక మాదిరికరమైన క్రైస్తవుడుగా ఈ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. చూడండి 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో
పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా అంశం అదే, చెప్పాను కదండి, ప్రార్థనలో పోరాడడం. దిస్ మ్యాన్ నేమ్డ్ ఎపఫ్రా ఇస్ రెస్లింగ్ ఇన్ ప్రేయర్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడంట. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన కొరకే మనం పోరాడుకోము, ఇంకా పక్క వాళ్ళ కొరకు పోరాడడం ఇంకెప్పుడండి? అర్థమవుతుందా? కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, నా భక్తే బాగాలేదండి, ఇంకా పక్క వాళ్ళ భక్తి కోసం నేనేం ఆలోచిస్తానండి, నేనే సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, ప్రక్కన వారి కోసం ఎలా ప్రార్థన చేస్తానండి, అలా ఉంటుంది మన స్థితి. ఈ ఎపఫ్రా అనే వ్యక్తి ప్రార్థనలో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే, విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నాడంటే, దేవుని కొరకు ఎంత స్థిరంగా వాడబడుతున్నాడంటే, తను నిలబడమే కాదు, తన కొరకు తను ప్రార్థన చేసుకోవడమే కాదు, దేవుని ప్రజలు నిలకడగా ఉండాలని వారి కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుడు ఈరోజు సంఘంలో ఎలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాడు తెలుసా? పరలోకం నుండి ఎలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు తెలుసా? ప్రార్థనలో పోరాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడండి. హల్లెలూయా. అలాంటి అనుభవం నీకుంటే దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం లేకపోతే అడుగుదాం, ప్రభు నాకు ఇవ్వయ్యా. అడిగితే ఇవ్వడా? ఇస్తాడు. పలానా అమ్మాయిని నాకు పెళ్లి చేయ అంటే ఇవ్వడేమో, పలానా ఏదో కొండ మీద కోతిని ఇవ్వయ్యా అంటే ఇవ్వడేమో, ప్రార్థనలో పోరాడే శక్తి ఇవ్వయ్యా అంటే ఇస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి ఇష్టం అది. ఆ పని చేసే వాళ్ళు ఆయనకి కావాలా, ఆ పని చేసేవాళ్ళు ఆయనకు కావాలి. నీవు సమర్పించుకొని, ప్రభువా ప్రార్థనలో పోరాడే శక్తి నాకు ఇవ్వు, ప్రార్థనలో పోరాడే విశ్వాసం నాకు ఇవ్వు, ప్రార్థనలో పోరాడే ఆత్మ తీవ్రత నాకు ఇవ్వు. కొన్నిసార్లు కోపంలో తీవ్రత ఉంటుంది, ఉంటుందా ఉండదా? కోపం వస్తే తీవ్రత కదండి, ముఖంలో తీవ్రత వచ్చేస్తుంది, మాటలో తీవ్రత వచ్చేస్తుంది, ఆ తర్వాత మన యొక్క పనుల్లో కూడా చాలా తీవ్రత, ఆ స్పీడ్, ఆ ఫోర్స్ కనబడుతూ ఉంటుంది. ప్రార్థనలో తీవ్రత కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఎపఫ్రా దేవుని ప్రజల కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా రోమాలో ఉన్న దేవుని సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. అది రోమా పత్రిక. ఆ రోమా పత్రికలో ఒక మాట అడుగుతున్నాడండి, మీరు కూడా నా కొరకు ప్రార్థనలో పోరాడండి అని అడుగుతున్నాడు. చూడండి, రోమా పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం. రోమా పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 30-32 వచనాలు కలిసి ఉన్నాయి. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. మొన్న నా బర్త్డే అయినప్పుడు మిమ్మల్ని కూడా బ్రతిమలాడాను, గుర్తుందా? మిమ్మల్ని ఏమని బ్రతిమలాడానంటే, అందరి దగ్గరకు వచ్చి గడ్డం పట్టుకొని బ్రతిమలాడలేదు, ఇక్కడ నిలబడి మైక్లో ఒక మాట చెప్పాను. అదేంటంటే, మీ నుండి నేను ఒక గిఫ్ట్ కోరుకుంటున్నా ఈ బర్త్డేకి. అదేంటంటే, నా కొరకు ప్రార్థన చేయండి, నేను దేవునిలో స్థిరంగా ఉండాలని, నేను దేవుని కొరకు ఇంకా బాగా పనిచేయాలని, ఇంకా బాగా వాడబడాలని, నా కోసం, నా కుటుంబం కొరకు, మన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అడిగానా? గుర్తుందా మీకు? అడిగాను, ఫాస్టింగ్ ప్రేయర్లోనే అడిగాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ ప్లీడింగ్ యూ ఫర్ సంథింగ్. కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడతాం, ఏమని? 1,00,000 రూపాయలు అప్పియండి అయ్యా, ఇయ్యండి బ్రతిమలాడతాం కదండి. మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడతాం, కానీ ప్రార్థనలో బ్రతిమలాడలేం మనం. ఎందుకు? ప్రార్థనలో ఎందుకు బ్రతిమలాడలేకపోతున్నాం? మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడినప్పుడు ఉన్న పట్టుదల ప్రార్థనలో బ్రతిమలాడడానికి నీకు ఎందుకు ఉండట్లేదు? మనుషుల దగ్గర బ్రతిమలాడితే బహుశా వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర బ్రతిమలాడితే దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రార్థనలో పోరాడుతున్నా, మీరు కూడా నా కోసము ప్రార్థనలో పోరాడండి. అపోస్తలుడైన పౌలు ఘనమైన సేవ చేశాడండి, ఘనమైన సేవ. ఆ ఘనమైన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈయనను చాలామంది ప్రార్థనలో ఎత్తి పట్టారు. హల్లెలూయా. దే సపోర్టెడ్ హిమ్ త్రూ దేర్ ప్రేయర్స్.
నీ సేవకుడు అంటే నీకు నిజంగా ప్రేమ ఉంటే బలంగా పనిచేసే సేవకుని మీద రాళ్ళు కాదు నువ్వు వేయాల్సింది, నిందలు కాదు నువ్వు వేయాల్సింది, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నువ్వు అది వాళ్ళకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు ఎనీ పర్సన్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. నువ్వు ఎవరికైనా ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ కోసం నువ్వు చేసే ప్రార్థన. మీకు ఎవరంటే బాగా ఇష్టమా? మీ కుటుంబీకులు అంటే మీకు చాలా ప్రేమ? నీ తల్లి అంటే నీకు చాలా ప్రేమనా? నీ బిడ్డలంటే నీకు చాలా ప్రేమ? నీ మనవడు మనవరాలంటే నీకు చాలా ప్రేమ? నీ స్నేహితులు అంటే నీకు చాలా ప్రేమ? వాళ్ళకి నీ ప్రేమ ఎలా చూపించుకోవాలి నీకు తెలియట్లేదా? ఒకటి చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు వాళ్ళకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ప్రార్థనే. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడ నుండైనా చేయొచ్చు. ఒక సాక్ష్యం అండి, పోయిన వారంలో ఒక యవ్వనస్త్రాలు మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటుంది, ఒక చెల్లెమ్మ. ఆ చెల్లెమ్మ వాళ్ళ తల్లిగారు గల్ఫ్లో ఉంటారు, ఆమె దుబాయ్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఆమె ఆరోగ్యం అంతా పాడైపోయిందంటండి. చాలా సంవత్సరాలు అయింది ఆమె దుబాయ్కి వెళ్ళి ఉద్యోగ నిమిత్తం. కుటుంబం కొరకు చాలా కష్టపడి పనిచేస్తుంది ఆ తల్లి, ఎంతో శ్రమ పడుతుంది. ఆమె దేహం అంతా బలహీనం అయిపోయింది, ఎక్కడ చూసినా నొప్పులంట, లేచి పని కూడా చేసుకోలేనంత బలహీనం అయిపోయింది. ఇండియాకి తిరిగి వచ్చేద్దామంటే అప్పు బాధలు ఉన్నాయి. ఇండియాకి తిరిగి వచ్చేస్తే నా బిడ్డల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, ఇండియా తిరిగి వచ్చేస్తే మా అప్పులు ఎలా తీరుతాయని ఆ యవనస్త్రాలు చెప్పింది. అక్క, మా అమ్మ వాడే మందులు ఇంత పెద్ద సంచి ఉంటుంది అక్క, ఒక పెద్ద ప్యాకెట్, ఆమె రోజు వేసుకునే మందులు. మా అమ్మ ఇంక ఈ రోగాలు నయం కావేమో అన్నంత నిరాశలోకి వెళ్ళిపోయింది అక్క. ఎన్ని మందులు వేసుకుంటున్నా తగ్గట్లేదు. మా అమ్మకి దేహంలో ఆరోగ్యం లేదు, శక్తి లేదు, ప్రార్థన చేయక్క అని వస్తే ఆ రోజు నేను తను కలిసి విశ్వాసంతో ప్రార్థన చేశామండి. అప్పుడు ఒకటే ఒక మాట నేను ప్రార్థనలో చేశాను, ఏమనంటే, ప్రభువా, మేము ఇక్కడ నిలబడి దుబాయ్లో ఎక్కడో ఉన్న ఈ బిడ్డ యొక్క తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, కానీ మేము ఇక్కడ చేసే ప్రార్థనతో నువ్వు అక్కడ కార్యాలు చేసి ఆమెకు ఆరోగ్యం ఇవ్వు, శక్తి ఇవ్వని ప్రార్థన చేశానండి. హల్లెలూయా. ప్రార్థన ఒక వైర్లెస్ కనెక్షన్. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభువుకి వినబడితే అక్కడ నుండి ప్రభు అక్కడ అవసరతలో ఉన్న వాళ్ళకి మేలు చేస్తాడు నీ ప్రార్థన ద్వారా. హల్లెలూయా. అదే చేశాను ప్రార్థన. నిన్న రాత్రి వచ్చింది, అక్క మీకు సాక్ష్యం చెప్పాలి. ఏంటమ్మా సాక్ష్యం అంటే, ఆ రోజు మీరు ఇక్కడ ప్రార్థన చేశారక్క, నెక్స్ట్ రోజు పొద్దున మా అమ్మ ఫోన్ చేసింది, నిన్న రాత్రి నుండి ఏ నొప్పి లేదే, ఎట్లా పోయాయో తెలియదని చెప్పిందండి. హల్లెలూయా. మందులు మొత్తం మానేసిందంట వాళ్ళ అమ్మ, మందులు మొత్తం మానేసింది, దేహంలో ఒక్క నొప్పి లేదు, ఎట్లా బాగైందో తెలియదని అని చెప్పిందంట. ఈ అమ్మాయి చెప్పిందంట, అక్క నేను నిన్న రాత్రి ప్రార్థన చేశాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా గొప్పతనం కాదండి, ఇది మనం ప్రార్థన చేసిన దేవునిలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన వింటాడు. నువ్వు విశ్వాసంతో చేస్తే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘాన్ని బ్రతిమలాడుతున్నాడు, ఏమనంటే, మీరు నా కొరకు ప్రార్థనలో పోరాడండి, ప్రార్థనలో నా కోసం పోరాడండి. మన దైవజనులు దుబాయ్కి వెళ్ళారు, ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నారు పరిచర్య నిమిత్తం. ప్రభా, దైవజన్ అక్కడ బలంగా వాడుకో. నేను అనుకుంటాను అపోస్తలుడైన పౌలు ఆయన పరిచర్యలో ఆయనతో కలిసి జతపని వారిగా ఆయనకు సపోర్ట్ చేసిన, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన, ఆయన వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న అలా చాలా మందిని గురించి వీళ్ళకి వందనాలు తెలుపుచున్నాను, వీళ్ళకి కృతజ్ఞతలు, ప్రభు పేరట వాళ్ళకి శుభాలని చాలా మంది పేర్లు ఉంటాయండి. రోమాపత్రిక ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే లిస్ట్ ఉంటుంది, పురుషులు స్త్రీలు వీళ్ళు ఇలా ప్రయాసపడ్డారు, వీళ్ళు పరిచర్యలో ఈ విధంగా సహకరించారు అని చాలామంది పేర్లు రాస్తాడు. నేను అనుకుంటాను పేర్లు రాయబడని అపోస్తలుడైన పౌలు కొరకు ప్రార్థన చేసిన వ్యక్తులు చాలామందికి పరలోకంలో గొప్ప గొప్ప బహుమానాలు దేవుడు ఇచ్చి ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు సంఘం కొరకు, దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నావు అని మాకు తెలియకపోవచ్చు, కానీ అవన్నీ ఎవరికి తెలుసు అంటే ప్రభువుకు తెలుసు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయనకు లెక్కే. హల్లెలూయా. ప్రతి ప్రార్థన ఆయనకు లెక్కే. చూడండి, కొన్నిసార్లు బ్యాంకుల్లో, తర్వాత ఎల్ఐసీలు వాళ్ళు అంటారు, ప్రతి రూపాయికి మా దగ్గర విలువ ఉంటుంది, మీ ప్రతి రూపాయి మా దగ్గర భద్రంగా ఉంటుంది. చెప్తారా చెప్పరా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
నీ ప్రతి ప్రార్థన నాకు లెక్కే, నీ ప్రతి ప్రార్థన నా దగ్గర భద్రంగా ఉంది అంటున్నాడు. హల్లెలూయా. యువర్ ఎవ్రీ ప్రేయర్ అండ్ యువర్ ఎవ్రీ పిటిషన్ ఇస్ కౌంటెడ్ బై గాడ్. దేవుడు ప్రతి ప్రార్థనను లెక్కించే దేవుడు. మనందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో యాకోబు అనే వ్యక్తి ప్రార్థనలో పోరాడాడంట. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదివినట్లయితే యాకోబు యొక్క ప్రార్థన అనుభవం ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు అనుకున్నాడు, ప్రార్థన చేయాలి, నా ప్రార్థనకు నా భార్యలు, నా పిల్లలు, నా దాసులు దాసీలు, ఆ తర్వాత నా దగ్గర ఉన్న గొర్రెలు గొడ్లు ఎడ్లు ఏవి అడ్డుకు ఉండకూడదు, అన్నిటినీ ఒక పక్కన పెట్టి పంపివేసి నేను ఒంటరిగా ప్రార్థన చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయాలంటే నువ్వు ఒంటరితనంలోనే పట్టుదలగా ప్రార్థన చేయగలవు. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేమో. నీ ఒంటరితనాన్ని నువ్వు దేవునితో ఒంటరి ప్రార్థన చేయడానికి ఒక చక్కని సమయంగా వినియోగించుకుంటే నీ ఒంటరితనం నీకు శాపం అవ్వదు, నీ ఒంటరితనం నీకు ఆశీర్వాదం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీ ఒంటరితనం నీకు శాపం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు పెళ్ళి అవ్వలేదక్క, రాత్రులు నిద్ర పట్టట్లేదు, వాళ్ళు వీళ్ళు అంటున్న సూటిపోటి మాటలు ఇంకా అవ్వట్లేదా నీకు, నీలో ఏదో లోపం ఉందేమో, నువ్వు ఎవరినో ప్రేమించావేమో, నీకు అదేమో ఇదేమో. కొంతమంది చూడండి, బాణల్లా ఉంటాయి వాళ్ళు వేసే మాటలు. వాళ్ళకి సగం తెలుసు సగం తెలీదు, చాలా మాట్లాడుతూ ఉంటారు. యవ్వన కాలంలో వివాహ వయసుకు వచ్చిన తర్వాత ఏదో సంబంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బంధువులు అనే మాటలు, ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలు, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఫ్రస్ట్రేషన్లో ఇంకెప్పటికైతుందే నీకు పెళ్ళి, మా బతుకాలంలో నిన్ను సెటిల్ చేయగలుగుతామా లేదా అని కొన్నిసార్లు అలా మాట్లాడుతూ ఉంటే చాలా వేదన పడిపోతూ ఉంటారు యవనస్తులు. ఒంటరితనంలో నువ్వు ఆ మాటలన్నీ ఆలోచించుకొని ఏడవడం కాదు, దేవుని పాదాల మీద పడి ఏడువు, ఆ ఏడుపుకు ప్రతిఫలం దొరుకుతుంది. హల్లెలూయా. ఒంటరితనము నువ్వు నిరాశ పడడానికి ఒక మంచి అనుకూలమైన సమయమే కాదు. ఒంటరితనము నువ్వు పిచ్చి పనులు చేయడానికి ఎవరు లేనప్పుడు చేసే రహస్యమైన పాపాలకు అనువైన స్థలముగా నువ్వు తీసుకోవద్దు. కానీ ఒంటరితనము నీ ప్రభువుతో ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయడానికి వినియోగించుకుంటే నీ ఒంటరితనం నీకు శాపం కాదు, నీ ఒంటరితనం నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. యువర్ లోన్లీనెస్ ఈజ్ అ వండర్ఫుల్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. నీ ఒంటరితనం దేవునితో నువ్వు గడిపే ఒక అద్భుతమైన సమయం అని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ జీవితంలో నేను ఒకటి చెప్పగలనండి. దైవజనులు జాన్ వెస్లీ గారు అమెరికాకు వచ్చిన సమయంలో కరెక్ట్గా ఆ రోజు ప్రార్థన ఉంది. నాకు దైవజనులు మా ఊరు వస్తున్నారని నాకేం తెలీదు. ఆ ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మా ఫ్రెండ్స్ అందరు నిద్రపోయారు, ఎవరి పాటికి వాళ్ళు పడుకున్నారు. నాకు నిద్ర పట్టట్లేదు. నేను మా హాల్లోకి వచ్చేసాను. మా ఇంట్లో అంత కార్పెట్ ఉంటుందండి, కార్పెట్ మీద మోకాళ్ళు వేస్తే సుఖంగా ఉంటుంది, కానీ గచ్చు మీద మోకాళ్ళు వేస్తే బాగుంటుంది కదా, కఠినంగా ఉంటుంది. మా గచ్చు కిచెన్ రూమ్లో ఉంటుంది గచ్చు. ఆ కిచెన్ రూమ్ దగ్గరకు వచ్చాను, ఆ గచ్చు మీద మోకాళ్ళు వేసాను. నా కంప్యూటర్లో ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్స్ పెట్టుకున్నాను, పాటలు పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకుంటున్నాను. ఆ తర్వాత నా హృదయంలో ఉన్న వేదనంతా మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తూ ప్రభుతో చెప్పానండి. ఆ రోజు దాదాపు రాత్రి 2:30-3 దాకా నిద్రపోలేదు. నేను దేవునితో మాట్లాడుతూనే ఉన్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నా, స్తుతిస్తూనే ఉన్నా. ప్రభా, నీ చిత్తం ఏంటి, నీ సంకల్పం ఏంటి, నా జీవితం పట్ల నీ ఉద్దేశము నీ ఉద్దేశం జరిగించు ప్రభా, నాకు నీ చిత్తం తప్ప ఇంకేమీ వద్దు అని ప్రార్థన చేసి పడుకున్నానండి. ఆ రోజు ఉదయకాల సమయంలో నాకు ఫోన్ వచ్చింది. ఈరోజు ఇండియా నుండి ఒక దైవజనుడు వస్తున్నాడు, అక్కడ వాక్యము మా ఇంట్లో చెప్తున్నారమ్మా, మీటింగ్కి రండి. నిద్రలో ఫోన్ ఎత్తానేమో, రాత్రి లేటుగా పడుకున్నానేమో. ఆ దైవజనుడి పేరేంటండి, ఏ ఊరు నుంచి వస్తున్నారండి నేను అడగలేదండి, ఎందుకంటే నిద్రలో ఉన్నా. ఫోన్ ఎత్తడమే కష్టంగా ఉంది. ఫోన్ ఎత్తి ఓకేలేండి ఆంటీ చూస్తాను అని పెట్టేశానండి.
సరే లేచిన తర్వాత రెడీ అయిపోయాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ సాయంకాలం ఇంకా ఇంటికి వెళ్ళే టైం అవుతా ఉంది. ఆంటీకి ఫోన్ చేశాను, మళ్ళీ పొద్దున సరిగా మాట్లాడలేదు ఆంటీ, క్షమించండి, నైట్ లేట్గా పడుకున్నాను. ఎవరు వచ్చారు, ఎవరా దైవజనులు, ఎక్కడ మీ ఇల్లు అడ్రస్ ఏంటి, నాకు ఒకసారి పంపించండి అని మళ్ళీ మాట్లాడితే అప్పుడు చెప్పారు, జాన్ వెస్లీ గారు ఇండియా నుంచి వచ్చారమ్మా అని. అవునా, నేను ఎప్పుడు కలవలేదండి ఆ దైవజన్ని, కానీ ఆ దైవజన్ ఒక ఇన్స్పిరేషనల్ సేవకుడు, నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన దైవజన్ని, ఖచ్చితంగా వస్తాను. మన ఇండియన్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను. అందరికి ఫోన్లు చేశాను, జాన్ వెస్లీ అన్న వచ్చారంట, రండి అందరం వెళ్దామని. ఒక కెమెరా పట్టుకురండి, మంచి కెమెరా, మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదో ఒక మంచి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పానండి నేనే. హల్లెలూయా. రండి, నా దగ్గర మా చిన్న కెమెరా ఉండేది, ఒక పెద్ద మంచి కెమెరా ఉండేది ఒక అన్నయ్య దగ్గర. అన్నయ్యకి చెప్పాను, ఆ కెమెరా తీసుకురా అన్నయ్య, అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం, ఎందుకంటే మళ్ళీ మన దగ్గరకు వస్తారో రారో, మళ్ళీ మనం కలుస్తామో లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ రోజు రాత్రి నేను ప్రార్థనలో ప్రభుతో పోరాడానండి. హల్లెలూయా. దైవజనుడు వస్తున్నాడని నాకు తెలీదు. నా జీవితంలో దేవుడు ఆ రాత్రి పోరాడిన తర్వాత ఆ కార్యం చేస్తాడని నాకు తెలీదు, కానీ ప్రార్థనలో నేను పోరాడాను. హల్లెలూయా. నువ్వు పోరాడావా ఎప్పుడైనా దేవునితో? అమ్మ నాన్నతో అన్నం తినకుండా అలిగి పోరాడుతున్నావు నువ్వు చాలాసార్లు కదండి. నన్ను అక్కడికి పంపించండి, ఇక్కడికి పంపించండి, పంపించకపోతే అన్నం తినను, పంపించకపోతే మాట్లాడను, మౌన పోరాటాలు చేస్తున్నావు నువ్వు. ఇంట్లో వాళ్ళని ఇండైరెక్ట్గా వేధిస్తున్నావు, కానీ దేవుని దగ్గర పోరాడడం నీకు చాలాసార్లు అర్థం కావట్లేదు. యాకోబు అది చేశాడు. యాకోబు అందరినీ పంపేశాడండి, భార్యలు, పిల్లలు. ఈ తలనొప్పి అంతా నాకు వద్దు, వీళ్ళందరినీ పక్కన పెడతాను, నా దేవుడు నేనంతే. హల్లెలూయా. కొన్నిసార్లు అందరినీ తగిలించుకొని తిరుగుతున్నావు నీ పక్కన, ఇటు పక్కన ఒకడు, ఇంక అటు ఒకడు, ఇటు ఒక్కొడుకు, ఇటు ఒక్కొడుకు, ఇటు కూతురు, అటు కూతురు. ప్రార్థన చేయడానికి వాళ్ళే గుదిబండలు అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు నేను మా పిల్లలకి చెప్తాను, మమ్మీ ప్రార్థనలో ఉంది, తలుపు తట్టారంటే మీ పని అయిపోద్ది అంటాను అంతే. మమ్మీ ప్రార్థనలో ఉంది, తలుపు తట్టద్దు, మీ పని ఏదో మీరు చూసుకోండి, మీరు ఆడుకుంటారో చదువుకుంటారో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అమ్మ ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రం వచ్చి తలుపు తట్టడానికి వీలు లేదు. నువ్వు కొన్నిసార్లు నీ బాధ్యతల నుండి నువ్వు ఒంటరిగా నువ్వు సమయం తీసుకోవాలి. దేవునితో మాట్లాడాలంటే నాకు వాళ్ళు ఉండాలండి, వీళ్ళు ఉండాలండి, అందరూ ఉంటున్నారు కానీ దేవుడే ఉండట్లేదు నీ జీవితంలో. అందుకే రావట్లేదు ఆశీర్వాదం, అందుకే విడుదల రావట్లేదు, అందుకే అద్భుతాలు జరగట్లేదు. ఎందుకంటే నువ్వు అస్తమానం జనాల్ని కోరుకుంటున్నావు కానీ దేవుని కోరుకోవట్లేదు నీ జీవితంలో. యాకోబు అంటున్నాడు, భార్యలు, పిల్లలు, 11 మంది సంతానం, ఒకళ్ళ ఇద్దరా, అందరినీ పంపేశాడండి. దాసులు, దాసీలు, ఎడ్లు, గొడ్లు అన్నీ పంపించేసి ఒంటరిగా ఏకాంతంలో దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. చూడండి 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోని అని. ఎంత పట్టుదల అండి, ఎంత పట్టుదల! యాకోబుకి ఎంత పట్టుదల! యాకోబు ప్రార్థనలో చూపించిన పట్టుదలను దేవుడు ఘనపరిచాడు. హల్లెలూయా. విశ్వాస విషయంలో నీకు పట్టుదల ఉంటే నీ పట్టును దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీకేంటంత మొండితనం అని దేవుడు శిక్షించడండి. అర్థమవుతుందా? ప్రార్థనలో నువ్వు పట్టుదల కలిగి ఉంటే నీ పట్టుదలని దేవుడు శబాష్ అంటాడు. యాకోబు ప్రార్థనలో పోరాడుతుంటే పట్టుదలగా తీవ్రతతో దేవుడు యాకోబు యొక్క ప్రార్థన విన్నాడు, యాకోబు యొక్క ప్రార్థనకు నెరవేర్పిచ్చాడు. నేటికి యాకోబు ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా యాకోబుకు దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేల్ అనే పేరు మీద ఒక దేశము ప్రపంచ పటంలో ఒక ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, విశిష్టమైన స్థానాన్ని పొందుకొని ప్రపంచం చేత పొగడబడుతుంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంకు ఉన్నంత టెక్నాలజీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నంత ప్రత్యేకత ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి. ఎస్, ప్రత్యేకమైన జనులే, ఎందుకంటే ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని అడిగి పొందుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. యాకోబు దేవునితో పోరాడాడు. యాకోబు దేవునితో పోరాడాడు. పోరాడడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది. పోరాడడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
మైక్ టైసన్ అంట బాగా రిజల్ట్ చేసేవాడు. మైక్ టైసన్ రోజుకి 100 గుడ్లు తినేవాడంటండి. మనకి 2 గుడ్లు తింటేనే కడుపు నిండిపోద్ది కదండి, 100 గుడ్లు తినేవాడంట. ఇప్పుడు ప్రార్థనలో పోరాడడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఒక వాక్య భాగం చదువుకొని మనం ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ మనకు సహాయం చేస్తాడంట. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే ఛార్జింగ్ అయిపోతున్నట్టు ఉంటుందండి, అవుతుందా? ప్రార్థన చేస్తూ 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 ఉంటే ఛార్జింగ్ అయిపోతున్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు అలసిపోతున్నట్టు ఉంటాం, బలహీనపడిపోతున్నట్టు ఉంటాం. ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్టు ఉంటుంది. అప్పుడు మనల్ని ఎవరు బలపరుస్తారు? అప్పుడు ప్రార్థన చేయడానికి నీకు స్ట్రెంగ్త్ ఎవరిస్తారు? ఆ మోటివేషన్ ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడంట ప్రార్థన చేయడానికి శక్తిని, సహాయమును, ప్రేరణను, కొన్నిసార్లు మాటలు కూడా దేవుడు అందిస్తాడండి. హల్లెలూయా! ఆ దేవుడు మాటలు అందిస్తాడు. ఈ మాట చేయి ప్రార్థన, ఇలా చేయి ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీ ప్రార్థనలు చూస్తావు. కొంతమందికి ఒకటే ప్రార్థన పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ దాకా, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఇంకా అంతకంటే ఏమొద్దు, ఆమెన్, అంతే. ఆ 4 ముక్కలే. అది కాదండి, అది కాదు. ప్రార్థనలో పోరాడడం అంటే అది కాదు. ప్రార్థనలో పోరాడడం అంటే నువ్వు కంఠస్థం చేసిన 4 మాటలు ఒక చిలక పలుకుల్లాగా వల్లించడం కాదు. ప్రార్థన అంటే నీ హృదయాన్ని కుమ్మరించుకొని చేసేది. హల్లెలూయా! ప్రార్థన అంటే ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో నీలో ఉన్న భారం, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉండగా అవన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవడం. ఇన్ వన్ వర్డ్, ప్రేయర్ ఇస్ లైక్ అన్లోడింగ్ యువర్ హార్ట్. హల్లెలూయా! ప్రార్థన అంటే నీ హృదయాన్ని అన్లోడ్ చేసుకోవడం అండి. ఇక్కడ బరువుతో వస్తాము కానీ ఇక్కడ ప్రార్థనలో అన్లోడ్ చేసుకొని తేలిగ్గా వెళ్ళిపోతాం. హల్లెలూయా! ఎప్పుడైనా జరిగిందా అనుభవం నీకు? అన్లోడింగ్ అయిందా? కొంతమంది లోడింగే తప్ప అన్లోడింగ్ ఉండదు, అవునా కాదా? అన్నీ చూసి అన్నీ విని లోడింగ్ అయిపోయి బరువు భారం పెరిగిపోయి గుండె నొప్పి, అమ్మో నా వల్ల కాదండి, ఇంకా భారాలు ఎక్కువైపోయినాయండి. అందరు భారాలు మోసేస్తూ ఉంటారు. వీళ్ళ భారాలు మోస్తారు. అవసరం లేని వాళ్ళ భారాలన్నీ కూడా కొంతమంది ఎత్తి మీద వేసుకుంటూ ఉంటారు. నీకు అవసరం లేదు. నీకు నీ భారాలు తీసేసే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనలో యు అన్లోడ్ యువర్ బర్డన్స్. నీలో ఉన్న బర్డన్స్ అన్ని అన్లోడ్ చేసి పడే. అప్పుడు నువ్వు తేలికగా దేవుడిచ్చే సమాధానంతో, దేవుడిచ్చే జవాబులతో, విజయాలతో నువ్వు తిరిగి వెళ్తావు. హల్లెలూయా! కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో పోరాడము ఏంటి? ప్రార్థనలో పోరాడదామండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పోరాడడానికి? ఈరోజు నుంచి అడుగుదాం, ప్రభువా ప్రార్థనలో నాకు పట్టుదల ఇవ్వు, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో మెలకువగా ఉండాలి. నువ్వు నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటండి? డైమండ్ నెక్లెసా, డైమండ్ రింగా, అదా ఇదా ఏది కాదు, నువ్వు ఇచ్చే ప్రార్థన. ప్రేయర్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు ఎనీ పర్సన్. నువ్వు ఇవ్వగలిగిన శ్రేష్టమైన ఆశీర్వాదము, శ్రేష్టమైన బహుమానము ప్రార్థనే. దేవుడు కూడా అంటున్నాడు, మీరు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. పరిస్థితులన్నీ తారుమారైపోయాక అప్పుడు మేల్కొని ప్రార్థన చేయడం కాదు. పరిస్థితులు మారకముందే, తారుమారవ్వకముందే, నష్టాలు కష్టాలలో నువ్వు కూరుకోకముందే, తుఫాను చెలరేగక ముందే మెళకువగలిగి ప్రార్థన చేయగలిగితే అద్భుతాల ఆశీర్వాదాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు. ప్రార్థనలో పోరాడడం గురించి మీరు మా జ్ఞాపకం చేశారు. ఎపఫ్రా నీ ప్రజల కొరకు ప్రార్థనలో పోరాడని వాక్యంలో ఉంది. అట్టి అనుభవాలు మాకు ఇవ్వు ప్రభువా. బట్టల కొరకు పోరాడుతున్నాం, కొన్నిసార్లు ఆస్తుల కొరకు పోరాడుతున్నాం, ఉద్యోగాల కొరకు పోరాడుతున్నాం, కానీ ప్రార్థనలో పోరాడడం అంటే ఏంటో మాకు నేర్పించయ్యా. విశ్వాసం కలిగి ఉండడం అంటే ఏంటో నేర్పించు. ప్రార్థనలో తీవ్రత ఇవ్వండి ప్రభువా. ప్రార్థన భారాన్ని మాకు ఇవ్వండి అయ్యా. ఒక నిర్దిష్టమైన ప్రార్థన సమయాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయి. మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించు ప్రభువా. మా భారాలు, మా వేదనలు,
అన్ని ప్రార్థనలో నీ సన్నిలో కుమ్మరించుకునే అనుభవాన్ని మాకు ఇవ్వు ప్రభా. ప్రార్థన శక్తితో నన్ను మమ్ములను నింపండి అయ్యా. నీ కృప మాకు తోడుగుంచండి. ఈయన ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. విన్న వాక్యము మా హృదయాల ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.